నజరేతు నుండి మీతో మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించిన తర్వాత నజరేతులో ఆయన తనకు 30 సంవత్సరాలు ప్రాయం వచ్చే వరకు కూడా, తన పరిచర్య ప్రారంభించే వరకు కూడా ఆయన ఇక్కడే ఉండి తన యొక్క తండ్రి అనగా యోసేపు వడ్రంగి వాడు కాబట్టి ఆయనకు సహాయం చేస్తూ ఇదే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు తన బాల్యాన్ని, యవన జీవితాన్ని గడిపినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అయితే ఈ దిగువ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారి కాలము నాటి ఇల్లు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతంలో పెరిగి పెద్దవాడై దేవుని దయందు, మనుషుల దయందు ఆయన దినదినము వర్ధిల్లుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఈ నజరేతు అనేది ఇది పేరు ప్రఖ్యాతులుగాంచింది కాదు. అయితే నతనీయులు అంటాడు, ఇదేంటి నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలుగుతుందా అని అన్నాడు. చిన్న దాంట్లో నుంచి, ఎన్నిక లేని దాంట్లో నుంచి గొప్ప స్థితిలోకి తీసుకుని రాగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఈరోజు మన స్థితి చిన్నగా ఉండొచ్చు, కానీ మనల్ని దేవుడు గొప్పగా చేయగలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని కానీ, అలాగే మరియను కానీ, యోసేపును కానీ, వారి కుటుంబాన్ని కానీ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ మరి గర్భములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావడం, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పెరగడం, అలా పెరిగినటువంటి కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడుగా పిలువబడ్డాడు. నజరేయుడైన యేసు అని ఆయనకు పేరు వచ్చింది. ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రోగులు స్వస్థత పొందుతారు, దయ్యాలు పారిపోతాయి, పాపులు రక్షించబడతారు. గొప్ప కార్యాలు ఈ యేసుక్రీస్తు ప్రభువారి నామములో జరుగుతాయి. ఈ ప్రాంతంలో పెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాన్నే ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడగలిగారు. ఆ విధంగా మనం కూడా ఎంత చిన్న స్థాయిలో ఉన్నా కానీ భయపడొద్దు. నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకుని రావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకుంటూ ఆయన మహిమార్థమై జీవించటానికి కృప మనందరికీ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.